హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి అనపకాయతో కీర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ హెల్దీ అని కూడా చెప్పచ్చు. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు. వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకుంటారు అన్నది వీడియోలో చూస్తారు. అనపకాయని తురిమి పెట్టి ఉంచుకుందాం. నెక్స్ట్ సాబుదానా నానబెట్టి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సాబుదానా నాన్ స్టిక్కీగా ఉంటాయి. బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత సాబుదానా యాడ్ చేసుకోండి. ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వేరొక ప్యాన్లో గీ యాడ్ చేసుకోండి. మిరపకాయ తురుమిని ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా జాగరీ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇంకా సాబుదానా యాడ్ చేసుకోండి.